చూసాను. ఏం చేంజ్ లేదు, ఎవర్ గ్రీన్ మహేష్ బాబు. ఇప్పుడు ఇంకా బాగుంది యాక్చువల్గా. రిలీజ్ కదా, ఆ వైబ్ కానీ అన్నిటి బాగుంది. చాలా బాగా అనిపించింది. అంటే ఆఫ్టర్ లాంగ్ టైం మురారి చూడడము, ఆ డాన్స్లు వేయడము, ఆ జోష్, మళ్ళీ బ్యాక్ టు ఓల్డ్ మహేష్ బాబు చూసినట్టు అనిపించింది. తీయచ్చు. అంతే అండి, ఇంకా ఎప్పటికైనా అంటే రాజమౌళి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ తెలిసింది కదా, బాహుబలి కానీ ఏదైనా సరే. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ పక్కా పక్కా బ్రేక్ చేస్తారు. డామ్ షూర్, డామ్ షూర్. అదైతే అప్పుడు మనం ఏజ్ చిన్నది కదా, ఇప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు ప్రతి సీన్ కానీ ప్రతి సాంగ్స్ కానీ ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ చేయడం అనిపించింది. ఫుల్ గా అబ్బాయిల కంటే ముందు అమ్మాయిలు చేస్తున్నారు యాక్చువల్ గా. అవును, చాలా బాగా అనిపించింది. మెలోడీస్ కదా, ప్రతి మూవీలో హిట్ అన్ని ఐటమ్ సాంగ్స్ ఉంటాయి, బట్ ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. మహేష్ బాబు సినిమా మురారి సినిమా చూసినాం అంటే చాలా హ్యాపీ. ముందుగా మహేష్ బాబు జన్మదిన శుభాకాంక్షలు, హ్యాపీ బర్త్డే మహేష్ బాబు గారు. ఇట్లా బర్త్డేలు ఎన్నో వేసుకోవాలి. మేము మురారి సినిమా చూసినప్పుడు అప్పట్లో మేము చిన్నగా ఉన్నప్పుడు చూసినామండి. మళ్ళీ ప్రీ రిలీజ్ చేసాం, చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే మహేష్ బాబు కెరియర్ లా ఒక్కడు, ఒక అత్తడు, ఒక మురారి, ఒక పోకిరి ఎంత బ్లాక్ బస్టరో చెప్పొచ్చు. మళ్ళీ దాని తర్వాత మురారి తర్వాత మహేష్ బాబుకి మంచి కమ్ బ్యాక్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్క యాక్టర్స్ కానీ, సోనాలి బింద్ కానీ, ప్రతి ఒక్క యాక్టర్స్ కానీ, రవిబాబు యాక్టర్ కానీ, మంచి యాక్టర్స్ ఉన్నారు. ఇలా కామెడీ కానీ ప్రతి సీను, ఫస్ట్ సాంగ్ నుంచి లాస్ట్ సాంగ్ వరకు ప్రతి సాంగ్ మనం ఎంజాయ్ చేస్తాం. డుమ్ డుమ్ నటరాజు ఆడాలి ఆ పాట సాంగ్ ఒకటి, లాస్ట్ పాట అన్నలాంటి పాట ఒకటి, పెళ్లి సాంగ్, అది ఒక చరిత్రలో నిలిచిపోతుంది. ప్రతి పెళ్లి పాటలలో ఆ పాట కంపల్సరీ పెడతారు. మహేష్ బాబు సినిమా ఇది బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఇది మహేష్ బాబు చాలా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. వచ్చే ఎస్ఎస్ రాజమౌళి మూవీ కోసం మేము ఎదురు చూస్తున్నాం మహేష్ బాబు ఫ్యాన్స్ గా. అది పెద్ద బ్లాక్ బస్టర్ మనస్ఫూర్తిగా. జై బాబు, జై బాబు, జై మహేష్ బాబు. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం ఆ మూవీ. ఇప్పుడు కొంచెం అంతే, లాస్ట్ సీన్ నా లాస్ట్ సీన్ ఉన్న క్రేజే వేరు భయ్యా. అది కూర్చోలేదు భయ్యా, డాన్స్ చింపి పడేస్తాం, చింపి పడేస్తాం. పెళ్లి చేసుకుంటారు అట్లుంది. ఆల్రెడీ జరిగింది మాకు పెళ్లి సూపర్. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళేది దానికోసమే, బర్త్డే చేద్దామని మా బ్యాచ్ మొత్తం వెయిటింగ్ లో ఉంది. మేము మూవీకి వచ్చాం. కొందరికి టికెట్ దొరకలే, కొందరు వేరే చోట్ల ఉన్నాం. ఇప్పుడు గ్యాదర్ ఇది కాదు కానీ ఎవరైనా దమ్మున డైరెక్టర్ ఉంటే మురారి లాంటి సినిమా తీసి చూపించారు. మళ్ళీ మురారి లాంటి సినిమా తీసి చూపించండి. ఓకేనా? మన కల్చర్ రిలేటెడ్ సినిమా ఇంతమంది వచ్చారంటే నేను పేరెంట్స్ ఒకటే చెప్తున్నా, యువత అందరూ కూడా కల్చర్ ని ఫాలో అవడానికి రెడీ ఉన్నారు. ఇలాంటి సినిమాకి హౌస్ఫుల్ బోర్డులు పెట్టారని చూసుకోండి, కానీ చెప్పే పేరెంట్స్ లేరు. ఓకేనా? కల్చర్ రిలేటెడ్ మూవీస్ ఇంత చూపిస్తానంటే పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. ఈ సినిమా గురించి మెసేజ్ అది. ఓకేనా? ఆ సక్సెస్ థియేటర్లో ఎవడూ కూర్చోలేదు, నేను చూపిస్తాను మీకు. నెక్స్ట్ పార్ట్ మురారికి మనం ఏం చెప్తాం ఇంతగా, అసలు ఈ వైబ్ కానీ అసలు ఇది కానీ కల్చర్ రిలేటెడ్ మూవీ. ఇంకా ఈ కల్చర్ రిలేటెడ్ మూవీకి ఈ మధ్య బాగా అందరూ అట్రాక్ట్ అవుతున్నారు. ఓకేనా? నెక్స్ట్ నాకు రిలీజ్ కావాలనుకున్న మూవీ అన్నమయ్య కూడా ఇలాంటి సాంగ్స్ తో మంచి రిలీజ్ చేస్తే మంచిగా ఉంటుంది. రాజమౌళి సినిమా ఎన్ని కాదు బ్రో, ఇలాంటి ఒక ఫ్యామిలీ అంతా వచ్చి చూడాలి అన్న సాటిస్ఫాక్షన్ కలగాలంటే ఇలాంటి సినిమాలు. ఎవరైనా దమ్మున డైరెక్టర్ ఉంటే ఇలాంటి సినిమాలు తీసి చూపించండి. యువత అందరూ కూడా పాడైపోయే సినిమాలు కాదు, ఇలాంటి సినిమాల వల్ల బాగుపడతారు. ఫ్యామిలీ వాల్యూస్ తెలుసుకుంటారు.